చివరికి ఓ రోజు రాత్రి మేడ మీద ఇద్దరం కూర్చున్నప్పుడు రవి ప్రవర్తన గురించి పిన్నికి చెప్పాను తడికళ్లతో. పిన్ని, బాబాయిని కూడా చూస్తున్నాను కదా, నీలాంటి అపురూపమైన వ్యక్తిని భార్యగా పొంది ఇలా ప్రవర్తించడానికి కారణం ఏమిటి అని అడిగాను. పిన్ని కొంతసేపు చిరునవ్వుతో ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. చివరికి, పద్మ, సంసారంలో టు బీ హ్యాపీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ టు బీ రైట్ అనే సూక్తి వినలేదా? మీ బాబాయి ఆఫీస్లో ఏవో పాలిటిక్స్లో చాలా సమస్యల్లో ఉన్నారు. ఆఫీస్కి వెళ్లే ముందు, ఇంటికి వచ్చిన వెంటనే ఆయనకి చిరాగ్గా ఉంటుంది. ఏదో వంక తీసుకొని ఆ చిరాకు వెళ్ళగక్కుతూ ఉంటారు. నాకు కారణం తెలుసు కనుక నన్ను ఉద్దేశించి అన్నట్లుగా నాకు అనిపించదు. పైగా ఆయన టెన్షన్ తగ్గించడానికి నేను సాయం చేస్తున్నాను కదా అని సంతోషిస్తాను. నిజం, ఏదైనా టిఫిన్